హలో ఫ్రెండ్స్, శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల గురించి పరిచయమే అక్కర్లేదు. కార్తీక దీపం సీరియల్ ద్వారా పరిచయమైన వీళ్ళిద్దరూ అయితే ఆ సీరియల్ తర్వాత ప్రేమలో పడ్డ విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇల్లును కూడా కొనుక్కున్న విషయం కూడా తెలిసిందే. ఒక కార్‌ని కూడా కనుక్కున్నారు. అయితే వీళ్ళిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ఇద్దరు అయితే అనౌన్స్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కువగా శోభా శెట్టి అయితే టేస్టీ తేజతో కనిపించడం వల్ల టేస్టీ తేజతో శోభా శెట్టికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందనేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అయ్యాయి. కానీ వాటన్నిటికి ఫుల్ స్టాప్ అయితే టేస్టీ తేజ పెట్టేశాడు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే అని. అది యశ్వంత్‌కి కూడా తెలుసు అని. యశ్వంత్ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాక్టివ్‌గా ఉండడు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల శోభా శెట్టి బర్త్‌డే అయితే జరిగింది. ఆ బర్త్‌డేకి యశ్వంత్ రెడ్డి అయితే ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అలాగే స్టోరీ కూడా పెట్టలేదు. కనీసం విష్ కూడా చేయలేదు అంటూ శోభా శెట్టి ఫ్యాన్స్ అయితే ఫీల్ అయినట్టు జరిగింది. అలాగే శోభా శెట్టి ఎక్కడ బాధపడుతుందో అని తెలిసి టేస్టీ తేజ, ప్రియాంక జైన్, అమర్దీప్ అయితే వాళ్ళందరూ కలిసి శోభా శెట్టికి అయితే బర్త్‌డే పార్టీ ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆ పార్టీలో కూడా యశ్వంత్ రెడ్డి అయితే ఎక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఇది గమనించిన నెటిజన్లైతే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ అయ్యాయా? ఇద్దరూ బ్రేకప్ గిట్లా చేసుకుంటున్నారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బుల్లితెరలో కూడా ఇలాంటివి బాగానే జరుగుతున్నాయి. మరి ఇద్దరు ఎంగేజ్మెంట్‌ని గిట్లా క్యాన్సిల్ చేసుకున్నారా? వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అంటూ నెటిజన్లు అయితే కోడే కూస్తున్నారు. అలాగే శోభా శెట్టి కూడా యశ్వంత్‌తో కేక్ కట్ చేసినట్టు ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఇలాంటివి కారణంగానే వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా ఎక్కువ అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి తొందరగా ఈ రూమర్స్ మీద స్పందించాలని, మా మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాలని, అలాగే కలిసి పోస్ట్ చేయాలని